Hello students, now let us know a small story from 6th class textbook, English textbook. Sheila and Jancy were friends. One day they were traveling through a forest. Suddenly they came across a bear. The bear saw them and rushed out upon them. Sheila was good at climbing trees. Without waiting for her friend, she caught hold of a branch of a nearby tree, climbed it, and hid herself among the leaves. Jancy did not know what to do. She had heard that bears do not harm dead animals, so she threw herself flat down upon the ground. The bear, coming up to her, put its muzzle close to her ear and sniffed. But Jancy lay very quietly and did not even breathe. At last, with a growl, it shook its head and went away. Sheila climbed down the tree slowly. She asked Jancy, "What is that the Mr. Bear whispered to you?" "He told me," said Jancy, "never trust a friend who deserts you at pinch." Now I will explain in Telugu, line to line. Sheila and Jancy were friends. In this story, Sheila and Jancy వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వన్ డే దే వర్ ట్రావెలింగ్ త్రూ ఎ ఫారెస్ట్. ఒకరోజు వాళ్ళు అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. సడన్లీ దే కేమ్ అక్రాస్ ఎ బేర్. సడన్గా వాళ్ళు వెళ్తున్న మార్గంలో ఒక ఎలుగుబంటి వచ్చింది. ద బేర్ సా దెమ్ అండ్ రష్డ్ అవుట్ అపాన్ దెమ్. వాళ్ళని చూడటంతోనే ఆ ఎలుగుబంటి వాళ్ళ మీదకి దాడి చేయడానికి వచ్చింది. షీలా వాజ్ గుడ్ ఎట్ క్లైంబింగ్ ట్రీస్. వితౌట్ వెయిటింగ్ ఫర్ హర్ ఫ్రెండ్, షీ కాట్ హోల్డ్ ఆఫ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ నియర్ బై ట్రీ, క్లైంబ్డ్ ఇట్ అండ్ హిడ్ హర్ సెల్ఫ్ అమాంగ్ ద బ్రాంచెస్ ఆర్ లీవ్స్. ఎప్పుడైతే ఆ ఎలుగుబంటి వాళ్ళ దగ్గరికి వచ్చిందో అందులో ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో షీలా వాజ్ గుడ్ ఎట్ క్లైంబింగ్ ట్రీస్, అంటే ఆమెకు చెట్లు ఎక్కడం బాగా వచ్చు. అంతే, ఎలుగుబంటి ఆ దగ్గరికి వస్తూ ఉండేసరికి వెంటనే ఆ పక్కనే ఉన్న చెట్టు ఎక్కేసి కూర్చుంది. ఆ చెట్ల యొక్క ఆకుల్లో కొమ్మల్లో దాక్కుంది. పక్కనున్న తన ఫ్రెండ్ ఏమైపోతుందో అని ఆలోచన లేకుండా వెంటనే తన ఫ్రెండ్ని వదిలేసి పైకి ఎక్కేసింది. ఝాన్సీ డిడ్ నాట్ నో వాట్ టు డూ. అప్పుడు ఝాన్సీకి ఏం చేయాలో అర్థం కాలేదు, తెలియలేదు. షీ హ్యాడ్ దట్ బేర్స్ డు నాట్ హార్మ్ డెడ్ యానిమల్స్. ఆమెకి సడన్గా ఒక విషయం గుర్తొచ్చింది. ఎక్కడో విన్నది. ఏమిటది? బేర్స్ అంటే ఎలుగుబంట్లు. ఈ ఎలుగుబంట్లు అవి చనిపోయిన యానిమల్స్కి ఎలాంటి హాని తలపెట్టవు అనే ఒక విషయం ఆమెకి గుర్తొచ్చి, సో షీ త్రూ హర్ సెల్ఫ్ ఫ్లాట్ డౌన్ అపాన్ ద గ్రౌండ్. వెంటనే నేల మీద పడుకుని పోయిందనమాట. ద బేర్ కమింగ్ అప్ టు హెర్ పుట్ ఇట్స్ మజిల్ త్రూ టు హెర్ ఇయర్ అండ్ స్నిఫ్డ్. వెంటనే నేల మీద తను ఒక చనిపోయిన ఒక డెడ్ బాడీ లాగా పడుకుంది. ఆ పాప దగ్గరకు వచ్చినటువంటి ఆ ఎలుగుబంటి వచ్చి తన యొక్క చెవు దగ్గర తన యొక్క మజిల్ MUZZLE ఆ మజిల్ అంటే ద నోజ్ అండ్ మౌత్ పార్ట్ ఆఫ్ యాన్ యానిమల్, అంటే యానిమల్స్ యొక్క ముక్కు మరియు మూతి యొక్క భాగాన్ని మజిల్ అంటారు. ఆ మజిల్ తన యొక్క చెవి దగ్గర పెట్టి స్నిఫ్డ్ అంటే వాసన చూసిందనమాట. బాగా స్నిఫ్డ్. బట్ ఝాన్సీ లే వెరీ క్వైట్లీ అండ్ డిడ్ నాట్ ఈవెన్ బ్రెత్. అయితే ఝాన్సీ
పడుకున్న పిల్ల పడుకున్నట్టుగానే అలాగే ఉండి ఈవెన్ ఊపిరి కూడా పీల్చుకోకుండా చాలా బిగబట్టేసి ఒక డెడ్ బాడీ లాగా అలాగే పడుకుంది. At last, with a growl, it shook its head and went away. ఇదంతా చూసినటువంటి ఆ ఎలుగుబంటి అది చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీ అనుకుని ఎలాంటి హాని తలపెట్టకుండా అక్కడి నుంచి విత్ గ్రౌల్ అరుపుతోటి అరుచుకుంటా వెళ్ళిపోయింది. Sheila climbed down the tree slowly. She asked Jhansi, "What was it the Mr. Bear whispered to you?" వెంటనే ఆ చెట్టు ఎక్కేసి కూర్చున్నటువంటి ఆ షీల చెట్టు దిగి కిందకు వచ్చి ఝాన్సీ దగ్గరకు వచ్చి ఏమైంది, ఎలుగుబంటి నీ చెవి దగ్గరకు వచ్చి ఏంటో చెప్పింది ఏంటి, ఏంటో చెప్పి వెళ్ళిపోయింది ఏంటి అని అడిగింది. అప్పుడు ఝాన్సీ ఏం చెప్పిందంటే, "He told me," said Jhansi, "never trust a friend who deserts you at pinch." నాకు ఆ ఎలుగుబంటి ఏం చెప్పిందంటే, ఎప్పుడూ కూడా మనల్ని కష్టాల్లోనూ మన కష్టాలకి మనల్ని వదిలివేసి వెళ్ళేటువంటి ఫ్రెండ్స్ని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని ఝాన్సీ చెప్పింది. అంటే వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది స్టోరీ? ఈ స్టోరీలో నీతేంటి? మనం ఎప్పుడూ కూడా ఆపదలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయని చెప్పేసి మన యొక్క ఫ్రెండ్స్ని కానీ లేదా రిలేటివ్స్ని కానీ మనం వదిలిపెట్టి వెళ్ళకూడదు అనమాట. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ. థ్యాంక్ యూ.